అంటే అప్పట్లో నారాయణ రెడ్డి గారి ఒక భావజాలానికి మీరు వ్యతిరేకులా అనుకూలంగా ఉండేవారు? అంటే అంత దూరంగా ఆలోచించేటువంటి పరిస్థితి నాకు లేదు, వయసు కూడా. నారాయణ రెడ్డి గారు నాకు ఎలక్షన్లో చేశాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ నేను ఓపెన్గా చాలాసార్లు చెప్పాను, చనిపోవడానికి 3 రోజుల ముందు నేను నారాయణ రెడ్డి గారిని కలిశాను. నాకు ఎలక్షన్లో నేను చెప్పాను, నాతో చాలామంది డిఫర్ అయ్యి వెళ్ళిపోయారు. నేను 94 ఎలక్షన్లకు వచ్చినప్పుడు నాకు ఒక 2 విలేజ్ల్లో ప్రాబ్లం వస్తే నారాయణ రెడ్డి గారికి చెప్తే మా వాళ్ళు, నారాయణ రెడ్డి గారు నేను తీసుకెళ్తాను అబ్బాయినని నైట్ 11కి తీసుకెళ్ళి వాళ్ళ అప్పటికి గ్రామ శాఖని కూర్చోబెట్టి, కేశవ్ మన క్యాండిడేటు నుంచోవాలి, ఇతనికి మీరు ఆ ఊర్లో వాళ్ళ బెదిరింపులు ఉన్నాయనంటే మీరు నుంచోవాలని చెప్పాడు. సో నేను ఏ విలేజ్ అనేది నేను మీడియాలో చెప్పడం బాగుండదు, ఎందుకంటే ఇవాళ ఆ విలేజ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి. సో ఇది అందరికీ తెలిసిందే. ఆయన నా ఎలక్షన్స్లో అవుట్ రైట్గా నారాయణ రెడ్డి గారు చేశారు, అన్కాంప్రమైజ్డ్. ఐ హావ్ నెవర్ బ్లేమ్డ్. ఇవాళ నేను మీడియా ఎదురుగా చెప్తూ ఉన్నా. అంటే తొలుత మీ నాన్నగారికి నారాయణ రెడ్డి గారికి మంచి సఖ్యత ఏమైనా ఉండేదా? చాలా, దేవర్ ఆర్ వెరీ గుడ్ రిలేషన్స్. ఇది నారాయణ రెడ్డి గారి ఫ్యామిలీకి మాకు డైరెక్ట్గా వచ్చిన ఇష్యూ కాదు. తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇంటర్నల్ రిఫ్ట్ని ఇవాళ మీరు విశ్వాన్ని ఇంకొన్న అడగండి, చెప్తారు కదా మా ఇద్దరికి ఏమన్నా రైవలరీ ఉన్నిందా అని. ఇది వేరే రిఫ్ట్, వాళ్ళను ఉపయోగించుకొని ముందు పెడితే అది మా ఇద్దరి మధ్య ఘర్షణగా మారిపోయింది. సో ఇందులో ఇప్పుడు అల్టిమేట్లీ మోటివ్ ఒకటి ఉండాలి కదా. నేను నాగరాజుని చంపాలి అని అంటే ఎందుకు చంపాలి? కారణం ఉండాలి. నారాయణ రెడ్డి గారు నా మీదకి రావాలంటే ఏంటి కారణం ఉండాలి? ఆయనకి లేదు కారణం, మాకు లేదు నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ రిలేషన్స్ అంతకుముందు వరకు నారాయణ రెడ్డి గారితో. సో కారణాలు వేరు. లేటర్ ఆన్ ఏంటంటే మీడియాలో కానీ మిత్రులు, ఎందుకంటే విశ్వ వాళ్ళ బ్రదర్ మీడియాలో పనిచేయడము, రకరకాల కథనాలు బయటికి వెళ్ళడంతో ప్రచారం జరిగింది. ఒక 15 రోజుల తర్వాత ఈ ఆరోపణలు మొదలైన ఏంటి, ఈ చంపిన వాళ్ళ వెనక పయ్యావల వాళ్ళ హస్తం ఉంది అని నేను సీరియస్గా ఖండించాలనుకున్నా. నాకు మీడియా మిత్రుల్లో ఇంకోరు సలహా ఇచ్చిందంటే, వాళ్ళు బాధలో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు నువ్వు చేయొద్దు, ఇప్పటికే నువ్వు ఇట్లా ఎక్స్ట్రీమిస్టులతో చేస్తూ ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈ పంత మార్చుకో నువ్వు అని చెప్పినప్పుడు నేను అక్కడ మౌనం పాటించడం ఈ కారణాన్ని అపోహ బలపడడానికి కారణమైంది తప్ప 100% నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ నారాయణ రెడ్డి గారి హత్యతో 1% సంబంధం లేదు. నాకు తెలిసి ఇది విశ్వాకు కూడా తెలిసి పాటికి. కాకపోతే ఆరోపణల నుంచి ఆయన రిట్రీట్ అవ్వలేని పరిస్థితుల్లో ఆరోపణల్ని పదే పదే చేస్తూ పోవడమే తప్ప 1% ఇవాళకి కూడా ఇప్పుడు వాళ్ళు కేసులో పెట్టలేదు, మాటల్లో చెప్పలేదు ఎక్కడా కూడా ఇదిగో ఈ రకంగా జరిగిందని. చేసిన వాళ్ళు గణపతి గ్రూపు. ఎందుకు చేశారు? మీరు కొండపల్లి సీతారామయ్య దగ్గరికి వెళ్ళారు అని తెలిసింది. కొండపల్లి సీతారామయ్యని పెట్టుకుని వాళ్ళ భూములు మీరు తిరిగి స్వాధీనం చేసుకున్నారన్న కక్షతోటి జరిగింది. సో ఇవేవి మాకు సంబంధం లేని ఇష్యూలు. సో రాజకీయంగా ఆ రోజు విశ్వాకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆ రకంగా పార్టీలో ఎదగడానికి ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప 100% విశ్వ కుటుంబ సభ్యులకు కూడా ఈ వాస్తవం తెలుసు. నారాయణ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ బ్రదర్ హత్యతో మాకు ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ నిజంగా చేసి ఉంటే దాని ముందు హత్యలు ఎన్ని చేసాం, దాని తర్వాత ఎన్ని హత్యలు చేసాం మేము, వారితోనే ఎందుకు ఆపాల్సి వచ్చింది? మా ఇద్దరికి ఏమన్నా ఒక ఆస్తి తగాదా ఉందా, గట్టు తగాదా ఉందా? లేక రాజకీయంగా మనల్ని ఎదిరించే బలమైన ప్రత్యర్థి కాదు కదా ఆ రోజుకైనా జస్ట్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మేమైతే ప్రధానంగా కాంగ్రెస్ మీద ఇంకెవరి మీద టార్గెట్ పెట్టాలి కానీ కమ్యూనిస్టుల మీద ఎందుకు పెట్టే పరిస్థితి? ఇవన్నీ ఆలోచించిన వాళ్ళకి నిజాలు తెలుస్తాయి. కాకపోతే ఆ రోజు వాళ్ళకున్న మీడియా ప్రచారాలతోటి తీసుకెళ్లారు. నా మౌనం అనేది దానికి కొంచెం కలిసి వచ్చింది విశ్వాకి. ఇవాళకి 100% విశ్వాకి విశ్వ కుటుంబ సభ్యులందరికీ కూడా వాస్తవం తెలుసు, దీంట్లో మా పాత్ర లేదని. అయితే చేసినటువంటి ప్రచారం నుంచి వెనక్కుపోలేక, తాము పొందినటువంటి లబ్ధి నుంచి వెనక్కుపోలేక దే ఆర్ కంటిన్యూయింగ్ దట్. 2009లో 2014 ఎన్నికల్లో మీరు విశ్వేశ్వరరెడ్డితో తలబడేటప్పుడు అంటే ఓటమి అనేది ఎదురవుతుందని మీరు ఆలోచించారా? లేదు, అంతకు ముందు కూడా విశ్వ నాతో ఓడిపోయాడు కదా. అంతకుముందు 2009 ఎన్నికల్లో కూడా మీతో ఓడిపోయాడు. నాతో అంతకుముందు కూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. సో ఈ ఎలక్షన్స్లో ఓటమి వస్తుంది అన్నటువంటిది ఎక్కడ కూడా, అది కూడా అతి స్వల్ప ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. అదే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు గెలుపోవటంలో సహజం.